ఎవరు? Oh my god. That's it, madam. Oh my god. Junior Ritesh and Junior Genelia. Cute. So cute. Thank you. How was Junior Genelia? ఇట్లాగే బబ్లీయా లేకపోతే అంటే ఇంతే బబ్లీగా ఉండేదా, మాట్లాడేదా బాగా Yeah, లేకపోతే but quieter. Quieter. Yeah. ఓకే. Then I don't know what happened. Then suddenly movies happened and No, before movies I started doing little. But otherwise, while growing up, I was a quiet, very quiet girl. Not confident, quiet. not confident. Not confident. Confidence came, I think, after I came into the industry. First 2-3 films, I didn't know what was happening only. ఓకే. సో మెల్లిమెల్లిగా నేర్చుకున్నారు మీరు మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. 100%. ఓకే. అండ్ లీలా, ఈ ఫోటో పెట్టి జనాల్ని ఫస్ట్ మోసం చేసి నీకు పెళ్లి జరిగిపోతుందేమో అని చాలా మంది కంగారు పడి, ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత దిస్ ఇస్ హౌ వి యూస్ టు సెలబ్రేట్ బర్త్డేస్ దోస్ డేస్. యాక్చువల్లీ తిది ప్రకారం పుట్టినరోజు అంటారండి. సో దిస్ ఇస్ అ తెలుగు బర్త్డే. You remember Shashireka Parinayam, you know? That's what I was thinking. So, but we've been doing it for very long at home. I've never posted about it, but it's Every been birthday, Alada. yeah. I mean, usually like 18th, 16th, Milestone. 24th. Yeah. Most important. Traditional. Yeah. So they were. So then I just thought now I'm just like, okay, this time because both my brothers were also there. The పెడదామని పెట్టి దాని తర్వాత నాకు అర్థమైంది జనాలందరూ నాకు పెళ్ళి అప్పుడే జరగదండి. నాకు 23 ఏళ్ళు తిప్పి కొడితే 30 వరకు అయితే పెళ్లి. 23కే పెళ్లి జరిగిపోయింది. మీరు ఎందుకండి ఒక్క నిమిషం, మీరు నా టీమా నా టీం కాదా మీరు చెప్పండి. నేను ఎప్పటికప్పుడు జంప్ అవుతూ ఉంటాను నేను. ఇప్పుడు నీ టీమే. సో నీకు ఇప్పట్లో పెళ్లి జరగదు, కొంతకాలం తర్వాతే జరుగుతుంది, మాకు తెలుసు. వి గాట్ ఇట్. ఓకే. జెనీలియా గారికి ఇది. Oh, so that then me. Oh, this is Bommarillu. Yeah. Oh my god. అండ్ బొమ్మరిల్లు లాస్ట్ ఇయర్ రీరిలీజ్ కూడా అయింది. I know. మీరు చూసారా మళ్ళీ ఇక్కడ వచ్చి? No, I didn't see it, but I know it had released. I was called, but I was out of town. It feels like you didn't age much. Seriously. She's the same. I'm ready for Bommarillu part 2. Exactly. బొమ్మరిల్లు పార్ట్ 2 రావాలని నేను కూడా Actually, let's manifest that. You keep manifesting lot of things. Come on, manifest బొమ్మరిల్లు now. కానీ జెనీలియా గారు, frankly speaking, మీకు ఇద్దరు పిల్లలు పుట్టినా సరే అసలు you are the same. Nothing has changed. As it is గా ఇప్పుడు మళ్ళీ హాసినిగా దింపేసేయొచ్చు మనం. Thank you so much. Nothing at all. Thank you. Okay. This is Leela. What is happening? What is the memory? Actually, Bliss పీపీ చేసింది అక్కడ. సో అది నేను క్లీనర్తో క్లీన్ చేస్తున్నా. సో క్లీన్ చేసినప్పుడు అది చూస్తున్నాను. సో అలా కోపంగా నన్ను చూస్తున్నా, ఏం చేస్తున్నావు అని. నేను ఇంత పార్టీ ట్రైన్ చేసిన తర్వాత అలా చూస్తూ వస్తున్నావు. పార్టీ ట్రైన్ చేయడానికి కూడా టైం దొరుకుతుందా? దొరికే అంటే ఈ స్టడీస్, ఈ షూటింగ్స్, స్పెషల్ సాంగ్స్, వీటన్నిటి మధ్యలో ఈవెన్ టు ట్రైన్ బ్లిస్ ఏమో, ఐ డోంట్ థింక్ సో. So sweet. నువ్వే కదా? నేనే. అమెరికాలోనా ఇండియాలోనా? ఇండియాలో బెంగళూరు. మా ఇంట్లో Facial features are so similar. Yeah, so sweet. I used to smile like nobody's business. అవునా? I know. And that's what is continuing even today. కదా? But that was my pose. That's still my pose. I keep doing that. Oh my god. సో మీరు చిన్నప్పుడు ఆయన లొకేషన్కి వెళ్ళారు. ఎనీ మెమరీ? అది యాక్చువల్లీ మా ఇల్లు మ్యామ్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో మ్యామ్. చిన్నప్పుడు ఓకే. అప్పుడు జాకీ అని ఫిలిం రిలీజ్ అయింది మ్యామ్. సార్ అప్పుడు ఇంటికి వచ్చినారు. సార్ విజిటెడ్ మై హోమ్ అట్ బళ్ళారి మ్యామ్. పీక్ స్టార్డమ్ అప్పుడు సార్ మ్యామ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అప్పుడు. సో నేను ఏదైతే కాన్వర్సేషన్ చెప్పాను కదా మ్యామ్, సార్తో నా లైఫ్ చేంజింగ్ కాన్వర్సేషన్, అది అప్పుడే మ్యామ్ జరిగింది. అప్పుడే సార్ గైడెన్స్ ఇచ్చింది, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఎంత ప్రెప్ అవ్వాలా ఏది అనేసి. అండ్ బ్యూటీ ఆఫ్ అన్ యాక్టర్స్ ప్రొఫెషన్ నాకు అప్పుడు తెలిసింది. సో దట్స్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఇది సార్ జేమ్స్ ఫిలిం అప్పుడు ఫైట్ షూటింగ్ అప్పుడు వెళ్ళాను. ఓకే. సార్ సెట్కి వెళ్ళేసి అప్పుడు విజిట్ చేసినప్పుడు ది ఫోటో మ్యామ్. But there you were already a fan of Puneet sir. He is the biggest superstar for us, ma'am. No, I know, but when you were that small only, you were already. Not extremely aware, ma'am, but Yeah. I used to like him, ma'am. As Like a small kid, looking Looking at him at on the him. silver Yeah, screen, yeah. it was great, ma'am. ఐ నో, అమేజింగ్. సో
అది ఏదైతే ఉందో ఐ థింక్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కర్ణాటకలో జరిగినప్పుడు శివరాజ్ కుమార్ గారు చెప్పడం ఐ థింక్ అంతా ఒక రౌండ్ సర్కిల్ అయిపోయింది అనమాట కంప్లీట్లీ హిస్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ Absolutely. యా